నమస్కారం. నిన్న అనగా జూన్ 12వ తేదీ ఆలమూరుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అనంతపూర్లోని ప్రెస్ క్లబ్లోకి పోయి నేను నిర్వహిస్తున్న అగ్రికల్చర్ కళాశాల, హార్టికల్చర్ కళాశాల ఆస్తుల మీద లేనిపోని ఆరోపణలు పదే పదే చాలాసార్లు చాలా సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నారు. కాబట్టి వాటిలో నిజమెంత అనేది చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎంతో వెనకబడిన అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఒక అగ్రికల్చర్ కళాశాలను మరియు ఒక హార్టికల్చర్ కళాశాలను స్థాపించాలి అనే మంచి లక్ష్యంతో గౌరవనీయులు కేఎం సఫీయుల్లా మరియు కేఎం సైఫుల్లా ఎక్స్ ఎంపీ గారి చేత 204 ఎకరాలు వాళ్ళ సొంత భూమిని కొనడం జరిగింది. ఈ కేఎం సఫీయుల్లా వాళ్ళ తండ్రి రహమతుల్లా గారు ఎక్స్ ఎంపీ. వీళ్ళు నవాబ్ వంశంకు సంబంధించిన వాళ్ళు ముందు నుంచి మంచి దాతలు. ఆర్ట్స్ కళాశాల కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, పౌరాస్కి కానీ వాళ్ళ స్థలాలు దానాలు చేసిన వాళ్ళు వారి భూములు ఆక్రమించరు. అటువంటి ప్రతిష్టాత్మకమైన వ్యక్తుల నుంచి ఈ 204 ఎకరాలను కొనడం జరిగింది. మొదటి దశలో 117 ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ 50142016, రెండవ దఫ 86.99 ఎకర్స్ 7779 డాక్యుమెంట్ నెంబర్ 2016లో రిజిస్టర్ చేసుకోవడము జరిగింది. రిజిస్టర్ చేసుకునే ముందు ఈ 204 ఎకరాల గురించి రెవెన్యూ అధికారులు, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, విఆర్ఓ అందరినీ సంప్రదించి నేను ప్రతిష్టాత్మకమైన కళాశాల స్థాపిస్తున్నాను, ఈ ల్యాండ్స్ యొక్క స్వరూపాన్ని నాకు చెప్పండి అని అంటే, ఇవి పట్టా భూములు, సక్రమైన భూములు, మీరు తీసుకోవచ్చు అని అధికారులు నిర్ధారణ చేసిన తర్వాతనే నేను భూములు కొనడం జరిగింది. ఆ భూముల్లోనే కళాశాల నిర్వహిస్తున్నాను. అంతేగాని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు భూములు తీసుకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేనే లేదు. ఎందుకంటే నేను ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహాయం చేసేవాడిని కానీ వాళ్ళ అపకారం చేసే క్వశ్చన్ నా చరిత్రలో లేదు. ఉదాహరణకు పల్లెవాన్లపల్లిలో నా సొంత గ్రామంలో 5 ఎకరాల భూమిని ఎస్సీలకు ఉచితంగా ఇళ్ల స్థలానికి ఇచ్చిన వ్యక్తిని నేను వారి భూములు ఆక్రమిస్తానంటే ఇంతకంటే హాస్యాస్పదం భూలోకంలో ఎక్కడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను కొన్న భూములన్నీ సక్రమైనవే, దీనిలో ఏ ఒక్కరికి సంబంధం లేదు. నేను నిర్వహిస్తున్న కళాశాలకు సంబంధించిన సొసైటీ భూములన్నింటి కూడా ఎవరైనా పరిశీలించుకోవచ్చు, వాస్తవాలు తెలుస్తాయి. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా 1B ఉంది, అడంగులు ఉంది, పాస్బుక్ ఉంది, అనుభవం ఉంది. అన్ని రికార్డ్స్ 100% ఖచ్చితంగా నా దగ్గర ఉన్నాయి. కొంతమంది చేసిన ఆరోపణలకు ఆన్సర్ చెప్పవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి మొదటిది, వాళ్ళు కొన్ని పట్టాలు చూపిస్తున్నారు. మాకు ల్యాండ్ సీలింగ్లో కొన్ని పట్టాలు ఇచ్చారు అని చెప్పి వాస్తవమే. దీన్ని బాగా దీర్ఘంగా పరిశీలిస్తే, నేను వెనక్కి చూస్తే, నేను కొనక ముందు జరిగిన విషయాలు పరిశీలిస్తే, ఏలూరి వెంగన్న అనే వ్యక్తి తనకు ఏమాత్రము హక్కు లేని భూములను ల్యాండ్ సీలింగ్ కింద చూపించాడు. ల్యాండ్ సీలింగ్ కింద చూపించారు. ఈ ల్యాండ్ సీలింగ్ కిందనే వీళ్ళకి పట్టాలు ఇచ్చారు. కానీ సఫీయుల్లా గారు 24/2/1988 సంవత్సరంలో ల్యాండ్ రిఫార్మ్స్ అపీలింట్ ట్రిబ్యునల్కు ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబ్యునల్కు పోయారు. అక్కడ వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏమని? ఏలూరి వెంగన్న సరెండర్ చేసిన ఆ భూములన్నీ
ల్యాండ్ సీలింగ్ వాస్తవం కాదు, అవి కరెక్ట్ కాదు, నిజంగా భూమి వాళ్ళకు ల్యాండ్ సీలింగ్ లేదు అని చెప్పారు. తత్ఫలితంగా ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆయన ఇచ్చిన ల్యాండ్ సీలింగ్ భూములు క్యాన్సిల్ అయ్యాయి. తత్ఫలితంగా వీళ్ళ పట్టాలన్నీ 76 ఇచ్చిన పట్టాలు 88లో క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది వాళ్ళకు తెలుసు, కోర్టులో తీర్పు వచ్చింది వాళ్ళకు తెలుసు, ఆ పట్టాలు ఖచ్చితంగా తెలుసు. ఇవి క్యాన్సిల్ అయినాయి, ఇవి చెల్లవు అని జీవో కూడా వచ్చింది. అది ఒక్కసారి మీ ఎదురుగా నేను చూపిస్తున్నా. వచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబ్యునల్ ఇచ్చిండేది ఇది. నెక్స్ట్ వచ్చి హైకోర్టు ధృవీకరించిండేది ఇది. హైకోర్టు ధృవీకరించింది అంటే ఏమని, ఎవరికైతే ఈ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ల్యాండ్ సీలింగ్ వచ్చిండేది కాబట్టి చెల్లవు అని చెప్పి ఇక నిర్ధారణ అయిపోయింది. రెండవది, వీళ్ళు అందరితో సంతృప్తి చెందుకోకుండా ఆర్డీఓ మధుసూదన్ గారికి అప్పీల్ చేశారు. వాళ్ళు చూపించింది ఆర్డర్ కాదు, ఆర్ఓఆర్ అప్పీల్ చూపించారు వాళ్ళు. నిజమైన ఆర్డర్ ఆర్డీఓ గారు 19/12/2022లో డిడిఎస్ నెంబర్ D2B1004/2021 దీంట్లో ఈ భూములన్నీ సక్రమంగా బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినవే, దీనిలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ సంబంధం లేదు అని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. అంటే ఆర్డీఓ గారు తహసీల్దార్ నుంచి నివేదిక తెప్పించుకొని ఆయన స్వయంగా పరిశీలించి ఈ భూములన్నీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సక్రమంగా చెందుతాయి, వేరెవరికి సంబంధం లేదు అని ఇచ్చిన ఒక నిర్ధారణ పత్రం, ఒక జీవో ఇది. దీని తర్వాత తహసీల్దార్ గారికి ఒక ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. అప్పట్లో ఒక నాయకుడు సాక్షి పేపర్లో వచ్చింది పెట్టి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భూముల మీద విచారణ చేయమని అడిగాడు. సాక్షి పేపర్లో చాలా పెద్దగా ప్రకటన చేశారు. దీన్ని ఆధారంగా చేసుకొని మళ్ళా తిరిగి తహసీల్దారు ఆర్డీఓ విచారణ జరిపారు. ఎందుకంటే సీఎంఓ నుంచి వచ్చింది కాబట్టి నిర్ధారణ చేయాలని చెప్పి విచారణ జరిపితే దీనిలో కూడా ఈ భూములన్నీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినవి సక్రమంగా ఉన్నాయి, సైఫుల్లా నుంచి అమ్మారు, వాళ్ళు కూడా భూములకు సక్రమంగా ఉన్నాయి, దీంట్లో ఏ కులానికి ఏ కుటుంబానికి సంబంధించిన లేవు అని చెప్పి నిర్ధారణ చేసి ఇది తహసీల్దార్ 149/2020 డేటెడ్ 22/12/2020 దీంట్లో ఈ తహసీల్దార్ ఎస్ఐకి రాశాడు ఈ భూములు సక్రమైనవే, ఎవరు దీంట్లోకి ట్రెస్పాస్ కాకూడదని చెప్పి ఇచ్చిన కాపీ ఇది. తర్వాత కలెక్టర్ గౌతమి మేడం 21/12/2023 దీంట్లో అసైన్మెంట్ ల్యాండ్స్ లేవు, అన్ని పట్టా భూములే అని ఆమె కూడా డిక్లరేషన్ చేసి ఇచ్చిండే కాగితం ఇది. ఇది కూడా దీంతో జతపరుస్తున్నారు. అంటే కోర్టులో ల్యాండ్ సీలింగ్లో భూమి పోయింది, పట్టాలు గెలిపియాయి, ఇవి కరెక్టా కాదని చెప్పి ఆర్డీఓ ఇచ్చాడు, తహసీల్దార్ ఇచ్చాడు, కలెక్టర్ ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారంటే ఇది కరెక్ట్ అని పద్ధతి కూడా కాదు. తర్వాత మా మీద అక్రమైన కేసులు బనాయించారని చెప్పి లేనిపోని చెప్పారు. మాకు అక్రమైన కేసు బనాయించే అవసరం ఏముంది? ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆర్చి తీర్చోవాలి. మేము కేసులు పెడతాము. ఎందుకు పెడతాము? ఎందుకు కేసు జరిగిందంటే వీళ్ళకు పదే మీకు హక్కు లేదని చెప్పిన భూముల్లోకి వచ్చారు. ఆ భూములు కాలేజీ భూములవి, వ్యవస్థ భూములు, దాని దౌర్జన్యంగా ఎంటర్ అయ్యారు, ట్రెస్పాస్ అయ్యారు. 328 పోల్స్, తర్వాత దానికి ఇచ్చిన లైనింగ్ ఫెన్సింగ్ దాన్ని పగలగొట్టేశారు. 1,80,000 నష్టం చేశారు. మా ఉండే అటెండెన్స్ క్లర్కుల మీద తీవ్రంగా దాడి చేశారు. వాళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించేది వాళ్ళు, చట్టాన్ని అతిక్రమించేది వాళ్ళు, ఆ ఫెన్సింగ్ పగలగొట్టింది వాళ్ళు, దాడి చేసింది వాళ్ళు. మేము పోయి కేసు పెట్టాం మమ్మల్ని చేస్తారని చెప్పి ఆ కేసు జరుగుతుంది.
తప్పు చేశారు కాబట్టి కేసు పెట్టింటారు. మేమేమి అన్యాయం కేసు పెట్టలేదు కదా. అంటే ఒకటి క్లియర్గా చెప్పదలుచుకుందాం, ఎవరో లేనిపోని ఆరోపణ చేస్తే లేదా ఎవరో ప్రోద్బలం చేస్తే నాకేదో అపవాద అంటగట్టాలని చెప్పి లేనిపోని చెప్పి అమాయకులు బలి చేయొద్దండి. ఒకటే చెప్తున్న వెనకుండే నాయకులకు, పల్లె రఘునాథుడు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. లక్షలాది మంది చదువు చెప్పా, వేలాది మందికి సాయం చేశా. నేను ఒక కజోలిపి వ్యక్తిని కాదు. మీరు పాంప్లెట్లు వేస్తాము, ఈ పోస్టర్లు వేస్తాము అంటే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటా. నేను తప్పు చేయవలసిన అవసరం లేదు. ఏ విచారణకైనా సిద్ధమే. నేను కొన్నది వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళకు నాకేం సంబంధం ఉంది? ఒకవేళ ఉంటే అంతకుముందు వాళ్ళకి మధ్యలో వ్యవహారం ఉంది. ఆ వ్యవహారంలో కూడా వాళ్ళు కరెక్ట్ ఉన్నారు, అన్ని రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు దాదాపు 2016లో కొన్న 2029 సంవత్సరాలు దాటిపోయా. పొద్దుగురికి లేదన్నా, అది విద్యా వ్యవస్థ, అది విద్యా సంస్థ. దానికి ఏమాత్రం మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయొద్దని చేతులు జోడించి నాయకులందరినీ కోరుకుంటున్నా, ప్రజలకు తెలియజేస్తున్నా.